హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పూర్ణక్క అఫీషియల్స్. సో ఈరోజు ఈ వీడియోలో నేను దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అయితే చెప్పబోతున్నాను. సో సూపర్ టేస్టీగా వచ్చిందనమాట. సో దమ్ బిర్యానీలో చాలా టైప్స్ ఉంటాయి. అందులో ఇదొక టైపు. ఈ విధంగా ఎవరికి చేసి పెట్టినా సరే మళ్ళీ అడిగి మరీ తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి సూపర్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆనియన్స్ తీసుకోవాలి. సో ఆనియన్స్ తీసుకొని వీటిని కట్ చేసేయాలి. కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. సో అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో బిర్యానీకి మెయిన్ ఆనియన్స్ ఈజ్ మస్ట్ అన్నమాట. దమ్ బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ చికెన్ నీట్గా వాష్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అండ్ అలాగే సాల్ట్ అండ్ అందులోనే గరం మసాలా వేసుకున్న తర్వాత మనం కర్డ్ వేసుకోవాలి, పెరుగు. సో వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఈ చికెన్ పీసెస్ మొత్తానికి బాగా ఇంకాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే అండ్ అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ మిక్చర్. సో నేను అందులో కలర్ కూడా యాడ్ చేశాను కొంచెం. సో అందుకే రెడ్గా ఉంది. సో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. సో కలర్ యాడ్ చేసుకొని ఈ చికెన్ అంతా ఆ ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఓకే, సో ఇందులో నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదు. ఇందులో ఉన్న చికెన్లో ఉన్న వాటరే మనకి వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇందులో ఒక లెమన్ స్లైస్ కూడా వేసుకోండి. సో ఏంటంటే మనకి చికెన్ నీసు స్మెల్ వస్తుంది కదా, అలా రాకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఇవేమి పచ్చి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ తీసుకొని అందులో బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం చికెన్ పెట్టాం కదా. సో చూస్తున్నారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేసింది. సో వాటర్ అంతా దగ్గరికి అయ్యి మనకి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల మనకి ఒక 50% చికెన్ అనేది ఉడుకుతుంది. సో చూస్తున్నారు కదా, మనకి గ్రేవీ అంతా కొంచెం దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ చూస్తున్నారా, మనకి బాస్మతి రైస్ అనేది ఒక 30% ఉడికితే సరిపోతుంది. సో ఈ విధంగా సో అన్నం అనేది తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ఆల్రెడీ ముందుగా ఉడికించిన 50% ఉడికిన చికెన్ ఉంది కదా, సో ఆ చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత అందులోని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేను ఒక 4 అయితే వేసుకున్నాను. తర్వాత ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర అండ్ అలాగే ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్. సో ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోండి. సో మెయిన్ దమ్ బిర్యానీకి ఆనియన్స్ అనేవి చాలా టేస్ట్ అనమాట, ఫ్రైడ్ ఆనియన్స్. నెక్స్ట్ ఇంకొక లేయర్ వేసుకొని సో నెక్స్ట్ ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. ఉన్నవాళ్ళు వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా బాగుంటాయి. అండ్ అలాగే ఒక గ్లాస్లో లెమన్ జ్యూస్, ఇంకొక గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక దాంట్లో పసుపు యాడ్ చేసుకొని పసుపు, సాల్ట్. ఓకే, అండ్ అలాగే ఇంకొక దాంట్లో కుంకుమ పువ్వు యాడ్ చేయొచ్చు, లేదా కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండిట్లో కూడా నేను సాల్ట్ యాడ్ చేశాను. అండ్ అలాగే మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా నేను బరువుగా బిందె అయితే పెట్టుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, మనకి వేడి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో సూపర్ వచ్చిందనమాట. మనం ఫుల్గా
పైనుంచి కింద వరకు మన చికెన్ పీసెస్ ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎవరికి చేసి పెట్టినా సరే, ఎవరినైనా ఇంప్రెస్ చేయాలన్నా, మీ ఇంట్లో ఒక స్పెషల్ అకేషన్స్ వీకెండ్స్లో కానీ పిల్లలు ఏమైనా స్పెషల్గా చెయ్యి అన్నప్పుడు ఇలాంటి డిషెస్ చేసి పెడితే అస్సలు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారనమాట. అంత సూపర్గా, అంత టేస్టీగా వచ్చింది బిర్యానీ అయితే. సో ఫస్ట్ టైం ఎవరినైనా ఇంప్రెస్ చేయాలన్నా సరే ఈ డిష్ చేసి పెట్టండి, వాళ్ళు తప్పకుండా ఇంప్రెస్ అవుతారు. చాలా చాలా బాగా వచ్చింది, సూపర్ ఈజీ కూడా. అండ్ అలాగే ఎలాంటి పచ్చి వాసన, నీసు వాసన రాకుండా మంచి ఫ్లేవర్స్తో మంచి టేస్టీగా వచ్చిందనమాట బిర్యానీ అయితే. సూపర్ అదిరిపోయింది. అండ్ అలాగే ఇలా చలికాలంలో వేడి వేడి బిర్యానీ తింటే ఉంటుందబ్బా, సూపర్ ఉంటుంది కదా. సో అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.